తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పేర్లు వినిపించగానే క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. చిరంజీవి కార్యక్రమంలో పవన్ వర్సెస్ మోహన్ బాబు ఎపిసోడ్ తర్వాత నుంచి కూడా ఆ ఇద్దరి పేర్లకు కలయికకు కూడా సూపర్ క్రేజ్ వచ్చింది. తమ్ముడు మోహన్ బాబు అంటూ పవన్ పలికిన పలుకులు అయితే జనాలకు అలాగే గుర్తుండిపోయాయి. ఇక పవన్ ఫ్యాన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది, పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత నుంచి పవన్ మోహన్ బాబులు ఎక్కడ తారసపడినా, ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడినా చాలా సంచలనమే క్రియేట్ అయ్యేది. తాజాగా టీటీడీ ఈవో నియామకంపై మోహన్ బాబు ప్రకటన ఖచ్చితంగా పవన్ మాటలకు కౌంటరే అనడంలో సందేహం లేదు. పవన్ అంటే రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి స్పందించాడు. మరి మోహన్ బాబుకి ఏమవసరం వచ్చింది? ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. దానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. పవన్ కాదు కదా, తెలుగు ప్రజలందరూ వ్యతిరేకించినా కూడా టీటీడీ విషయంలో ఒకసారి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాక ఎవరైనా చేయగలిగింది ఏమీ లేదు. చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకునే ఛాన్సే లేదు. అందుకే తరచుగా తిరుమల వెళుతూ ఉండే మోహన్ బాబు ఆ ఐఏఎస్ అధికారిని మంచి చేసుకుంటే అక్కడ రాయల్ ట్రీట్మెంట్ దొరుకుతుందని చెప్పి ఆయనకు అనుకూలంగా మాట్లాడేశారంట. మొత్తానికి రాజకీయం మాత్రం తెలుగునాట భలే గమ్మత్తుగా సాగుతోందిలే. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.